సో ఇక్కడ మనం చూద్దాం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయి. సో వాటికి ప్రతి ఒక్క ఆర్గన్ యొక్క ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, దాని యొక్క డ్యూటీస్ ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ఆర్గనైజేషన్స్కి ఆర్గన్స్ అనేటువంటివి టోటల్గా 6 అయితే ఉండటం జరిగింది. 6 అయితే ప్రధానమైనటువంటి అంగాలు లేదా అవయవాలు అని చెప్పుకోవచ్చు. సో ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవయవాలు అనేటువంటివి టోటల్గా 6 అయితే ఉండడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనటువంటి టైంలో సో ఒకటి జనరల్ అసెంబ్లీ అంటాం. సో జనరల్ అసెంబ్లీ ఒకటి ఏర్పాటు అవ్వడం జరిగింది. సో జనరల్ అసెంబ్లీ ఏర్పాటు అవ్వడం జరిగింది. దాని తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటైంది. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటరేట్. సో ముందుగా ఈ 6కు సంబంధించినటువంటి అంగాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తా. దాని తర్వాత ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్ అసెంబ్లీ అనేటువంటిది జనరల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పార్లమెంట్లో చూసుకుంటే ఈ లోక్సభ, రాజ్యసభ ఏ విధంగా ఉంటుందో, లేదా రాష్ట్రాలలో చూసుకుంటే అసెంబ్లీ అనేటువంటిది ఏదైతే ఉందో సో దానిలో ఏ విధంగా సభ్యులు ప్రతి నియోజకవర్గం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్గా రాష్ట్రంలో తీసుకున్నట్లయితే అసెంబ్లీని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే రాష్ట్రంలో అసెంబ్లీని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ అసెంబ్లీలో సభ్యులు ఎవరు ఉంటారండి? ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఎమ్మెల్యేగా ఉంటారు. సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా పిలుస్తూ ఉంటాం. సో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క అసెంబ్లీలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా అదేవిధంగా జనరల్ అసెంబ్లీ అనేటువంటిది ఉంటుంది ఐక్యరాజ్య సమితిలో. సో దీనిలో ప్రతి దేశానికి సంబంధించినటువంటి ప్రతి దేశము కూడా సభ్యునిగా ఉంటుంది. సో ఏ ప్రాంతాన్ని అయితే, ఏ టెరిటరీని అయితే దేశంగా గుర్తించారో సో వారందరూ కూడా దీనిలో సభ్యులుగా ఉంటారండి. సో ఇది జనరల్ అసెంబ్లీ. సో దీనిలో సభ్యులుగా ఉంటారు. సో దీనిలో జనరల్గా డిస్కషన్స్ అనేటువంటివి దేనికి సంబంధించి ఈ యొక్క డిస్కషన్స్ అనేటువంటివి ఉంటాయంటే ఈ యొక్క యుఎన్ఎస్సిలోకి మెంబర్స్గా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోకి మెంబర్స్గా ఎవరిని ఎన్నుకోవాలి, ప్రపంచాల్లో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, అది ఏ సమస్యలు ఉన్నాయి అనేవి కూడా ఇవన్నీ కూడా జనరల్ అసెంబ్లీలో డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా జనరల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యలను డిస్కషన్ చేస్తూ ఉంటారో అదేవిధంగా జనరల్ అసెంబ్లీలో కూడా ప్రజల యొక్క సమస్యలను, దేశాల యొక్క సమస్యలను డిస్కషన్ అనేటువంటిది చేయటం జరుగుతూ ఉంది. సో ఇది జనరల్ అసెంబ్లీలో. సో దీనిలోనే ఎలక్షన్ జరుగుతుంది. సో దీనిలోనే ఎలక్షన్ జరిగి దీనిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ యొక్క యుఎన్ఎస్సిలో మెంబర్స్గా, నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎవరెవరు ఉండాలి అనేటువంటిది కూడా వీరు ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇంకొక ఆర్గన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని పిలుస్తాం. సెకండ్ ఆర్గన్ వచ్చేసి సెక్యూరిటీ కౌన్సిల్ అండి. సో పేరులోనే ఉంది సెక్యూరిటీ కౌన్సిల్, సెక్యూరిటీ భద్రత కౌన్సిల్ మండలి. సో భద్రతా మండలి అండి. సో సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది భద్రతా మండలి. సో వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి అండి? ఏం చేస్తారు? ప్రపంచ దేశాలలో భద్రత, సెక్యూరిటీ అనేటువంటిది ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా అన్ని దేశాలకి సెక్యూరిటీ అనేటువంటిది, భద్రత అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అని కూడా యుఎన్ఎస్సి సంబంధించి వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వీరే ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాలు ఏవైనా సంభవించినప్పుడు వీరే సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి వారే డిస్కషన్స్ అనేటువంటివి చేయటం జరుగుతూ ఉంది. ఓకే. సో ఇది సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ప్రధానమైనటువంటి విధులు. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండి. పేరులోనే ఉంది ఎకనామిక్, ఆర్థిక పరమైనటువంటి, అండ్ సోషల్ అంటే సామాజిక పరమైనటువంటి కౌన్సిల్ మండలి. ఓకే. సో ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన, సామాజిక పరమైనటువంటి అంశాలపైన ఈ యొక్క కౌన్సిల్లో, మండలిలో చర్చలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ప్రపంచ దేశాలలో ఆ దేశాలను ఆర్థికంగా డెవలప్ చేయాలి అంటే ఎటువంటి చర్యలను తీసుకోవాలి, వారికి ఏ విధమైనటువంటి వనరులు అనేటువంటివి ఇవ్వాలి, అదేవిధంగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అసమానతలను
లేకుండా చేయాలి అంటే ఎటువంటి చర్యలను తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో ఈ యొక్క సభ్యులందరూ కూడా డిస్కషన్ చేయటం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇదొక అంశం. దాని తర్వాత ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది అండి. సో ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది దీన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945లో ఏర్పాటు చేయడం జరిగింది అండి. సో ఆ టైం వరకు కూడా కొన్ని దేశాలు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేయండి. కొన్ని దేశాలు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేవి, బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంలో ఉండేవి. ఇప్పుడు ఏ విధంగా అయితే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పైగా పరిపాలించారో ఆ విధంగా కొన్ని దేశాలు బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేవి. ఏది ఎప్పటికీ ఈ 1945 యుఎన్ ఏర్పాటయ్యే టైంకి. సో అప్పుడు ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఏం చేశారు అంటే ఏ దేశాలు అయితే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయో ఆ దేశాల యొక్క బాగోగులను, ఆ దేశాల యొక్క డెవలప్మెంట్ని, ఆ దేశాల యొక్క నీడ్ అండ్ రిక్వైర్మెంట్స్ని చూసేటువంటి బాధ్యత ట్రస్టీషిప్ కౌన్సిల్లో ఉండటం జరిగింది. అర్థమైందా? సో ఏ దేశాలు అయితే కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్గా పిలుస్తూ ఉంటామో, ఏ దేశాలు అయితే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో కొనసాగుతూ ఉన్నాయో ఆ దేశాల యొక్క భద్రతను, ఆ దేశాల యొక్క బాగోగులను చూసేటువంటి కార్యక్రమం అంతా కూడా ట్రస్టీషిప్ కౌన్సిల్లో ఉంచడం జరిగింది. సో ప్రస్తుతము ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది లేదు. కారణం ఏంటి అంటే, మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ప్రస్తుతము ఏ దేశము కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో లేదు అండి. ఏ దేశము కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంలో ప్రస్తుతము లేదు. బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఏ దేశము కూడా పరిపాలింపబడటం లేదు. సో లాస్ట్గా ఉన్నటువంటి దేశము పలావు అనేటువంటి ఒక దేశం అండి. సో లాస్ట్గా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి దేశం పలావ్ అనేటువంటి ఒక దేశం. సో 1994లో వీరికి కూడా స్వతంత్రం రావడం ద్వారా వీళ్ళు ఇంకా పూర్తి స్వేచ్ఛ, ఈ దేశానికి వీరికి పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇదే లాస్ట్ కంట్రీ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి దేశము. సో అందుచేతనే ఇక వీళ్ళకి కూడా స్వతంత్రం వచ్చింది కాబట్టి అందుకోసమే ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏం చేశారు, పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ పలావ్ అనేటువంటి దేశం ఇప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నట్లయితే కనుక ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎగ్జిస్టెన్స్లో ఉండేది. లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేశారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటామండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి ఉంది కదా, సో దానికి సంబంధించిన కోర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఇండియాలో సుప్రీంకోర్టు ఏ విధంగా ఉందో, అనేటువంటిది ఏ విధంగా ఉందో, సో ఏ విధంగా రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తూ ఉందో అదేవిధంగా ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది పరిష్కరిస్తూ ఉంటుంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్కి ఇష్యూ రావడం జరిగింది. సో కుల్దీప్ జాదవ్ ఆయనకు సంబంధించి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇష్యూస్ అనేటువంటివి రావడం జరిగింది. సో అప్పుడు మనం ఏం చేసాము అండి, ఆ జాదవ్కి సంబంధించినటువంటి కేసుని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లోకి మనం తీసుకెళ్ళటం జరిగింది. సో జరిగిన తర్వాత సో అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో జాదవ్ అనేటువంటి వ్యక్తి భారతదేశం అంటే జాదవ్ అనేటువంటి వ్యక్తిని ఉరిశిక్ష వేయొద్దు అని చెప్పేసి పాకిస్తాన్కి ఒక జడ్జిమెంట్ అనేటువంటిది వీళ్ళు పాస్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఈ కుల్దీప్ జాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, సో ఈయన ఇండియాకి చెందినటువంటి వ్యక్తి. సో ఆయన ఇండియాకి చెందినటువంటి వ్యక్తి అయితే ఆయన ఇరాన్ అనేటువంటి ఒక దేశంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో వ్యాపారం చేస్తూ ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఆ జాదవ్ అనేటువంటి వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసి ఆయన పైన దేశ విద్రోహ చర్యల కింద కేసు పెట్టి ఆయన్ని ఉరిశిక్ష వేసేటువంటి కార్యక్రమాన్ని పాకిస్తాన్ చేయబోతే వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ జరిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా వారికి తెలియజేసిన తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి అంటే ఆ జాదవ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాకిస్తాన్ చెరలో ఉన్నారో వారిని ఉరిశిక్ష వేయొద్దు అని జడ్జిమెంట్ పాస్ చేశారు అనమాట. ఓకేనా. సో ఫైనల్గా ఏంటి,
అంతర్జాతీయ న్యాయస్థానం ఇది. సో ప్రపంచ దేశాలకు చెందినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళి వాళ్ళు సొల్యూషన్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. ఇది దాని తర్వాత సెక్రటరేట్ అంటాం. ఇంకొక ఆర్గాన్ వచ్చేసి సెక్రటరేట్. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరేట్ ఏ విధంగా ఉంది సో మంత్రులను అధికారులను సమన్వయం చేయటం, సో డెవలప్మెంటల్ వర్క్స్ చేయడము, సో ఇక రికార్డింగ్ వర్క్ అంతా చేయడం, ఇదంతా కూడా ఎవరు చేస్తూ ఉంటారు? సెక్రటరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో ఈ సెక్రటరేట్ అనేటువంటిది ఈ యొక్క లైక్ డే టు డే రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సెక్రటరేట్ ద్వారా నడిపింపబడుతూ ఉంటుంది. రైట్. ఇవన్నీ కూడా టోటల్గా 6 ఆర్గన్స్, యుఎన్లో ఉన్నటువంటి 6 ఆర్గన్స్ అండి ఇవన్నీ కూడా. సో గ్లాన్స్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇచ్చాను. సో ద నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క అంశం పైన ప్రతి ఒక్క అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా వీటిల్లో ఉన్నటువంటి సబ్సిడరీ ఆర్గన్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. మెయిన్గా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ప్రధానమైనటువంటి ఆర్గన్స్ వచ్చేసి టోటల్గా 6 అయితే ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఆర్గన్స్ వచ్చేసి టోటల్గా 6 అయితే ఉన్నాయి. ఈ 6 పరిధిలో కొన్ని సబ్సిడరీ ఆర్గన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ మీకు మళ్ళీ నేను సపరేట్ వీడియోలో ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. సో మెయిన్ ఇప్పుడు మనం ఫోకస్ చేసేదంతా కూడా ఈ 6 ఆర్గన్స్ సంబంధించే ఈ సపరేట్ వీడియోలో ఇవన్నీ కూడా మీతో నేను డిస్కషన్ చేస్తా. నెక్స్ట్ అంశం ముందుగా చూద్దాం, జనరల్ అసెంబ్లీ. సో జనరల్ అసెంబ్లీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్లో ఉంటుంది. ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్లో ఉంటుంది. జనరల్ అసెంబ్లీ యొక్క హెడ్ క్వార్టర్ కూడా న్యూయార్క్లో ఉంటుంది. సో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగినటువంటి దేశాలన్నీ కూడా జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా ఉంటాయండి. సో ఇక్కడ ఈ జనరల్ అసెంబ్లీ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీటింగ్స్ అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. సో వాటిని యాన్యువల్ మీటింగ్స్గా మనం చెప్తూ ఉంటాం. ఓకే. సో దానితో పాటు నీడ్ని బట్టి, అవసరానికి మేరకు మళ్ళీ మధ్యలో మీటింగ్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనిలో ఇండియా ఆల్రెడీ మెంబర్గా ఉంది కాబట్టి ఇండియా కూడా ఈ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. రైట్. సో చూడవచ్చు ఇక్కడ. సో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నిటితో కూడిన ఈ అసెంబ్లీ సాధారణ వార్షిక సమావేశాల్లో సమావేశమవుతుంది. అయితే అత్యవసర సమావేశాలు కూడా జరపవచ్చు. నీడ్ని బట్టి, అవసరానికి బట్టి అత్యవసరమైనటువంటి సమావేశాలని కూడా నిర్వహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇటీవల ఉక్రెయిన్ అనేటువంటి ఒక దేశం, రష్యా అనేటువంటి ఇంకొక దేశం, ఉక్రెయిన్ అండ్ రష్యా సో ఈ 2 దేశాల మధ్య యుద్ధం అనేటువంటిది సంభవించినప్పుడు అత్యవసర సమావేశం జనరల్ అసెంబ్లీ వారు నిర్వహించడం జరిగింది. ఓకే. సో జనరల్ అసెంబ్లీ సమావేశం అత్యవసరంగా ఎమర్జెన్సీగా నిర్వహించారు. సో దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఎమర్జెన్సీ టైంలో జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయని. నెక్స్ట్ అంశం, మరి జనరల్ అసెంబ్లీలో చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఉంటారండి. ఓకేనా. సో ప్రెసిడెంట్ ఉంటారు. సో జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఉంటారు. మనం ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నది సెక్రటరీ జనరల్, ఆయన వేరు, ప్రెసిడెంట్ వేరు. సో జనరల్ అసెంబ్లీకి ఈ మీటింగ్ని ప్రెసైడ్ చేయడానికి ప్రెసిడెంట్ ఉంటారు. ఓకేనా. సో ప్రెసిడెంట్ ఉంటారు. సో ప్రస్తుతము జనరల్ అసెంబ్లీకి ఉన్నటువంటి ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి అండి. సో ఈయన ప్రెసిడెంట్. సో ఆయన పేరే ఫిలమోన్ యంగ్. సో ఆయన ఏ దేశస్థుడు? ఆఫ్రికా దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. సో ప్రస్తుతము జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అన్నప్పుడు ఫిలమోన్ యంగ్ అండి. సో ఈయన ప్రస్తుతం యొక్క ప్రెసిడెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత మరి ఇక పదవి కాలం చూసుకున్నట్లయితే కేవలం 1 సంవత్సరమే ఉంటుంది. సో ప్రెసిడెంట్ యొక్క పదవి కాలం వచ్చేసి కేవలం 1 ఇయరే ఉంటుంది. సో ప్రతి ఇయర్ కూడా కొత్త వారిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. సో చూడవచ్చు ఇక్కడ 2023 టైంలో డెన్నిస్ ఫ్రాన్సిస్ ఉన్నారు. సో దాని తర్వాత 2022కి సభా కొరోల్సాల్ ఉన్నారు.
2021కి అబ్దుల్లా షాహీద్ ఉన్నారు, మాల్దీవ్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇట్లా 2024కి అయితే ప్రస్తుతం అయితే ఆఫ్రికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో ఫిలోమెనా యంగ్ వచ్చేసి ఈయన ప్రెసిడెంట్గా జనరల్ అసెంబ్లీకి అయితే ఉన్నారు. టర్మ్ వచ్చేసి ఓన్లీ 1 year. సో 10 సెప్టెంబర్ 2024లో బాధ్యతలను తీసుకున్నారు. సో 10 సెప్టెంబర్ 2024లో ఆయన బాధ్యతలను అయితే తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే మళ్ళీ 9th సెప్టెంబర్ 2025 వరకు కూడా పదవిలో ఉంటారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి మెయిన్ వర్క్స్ ఏంటి, జనరల్ అసెంబ్లీ చేసేటువంటి ప్రధానమైనటువంటి వర్క్స్ ఏంటి అంటే, విధులు ఏంటి అంటే, ఇక్కడ సభ్యులను ఎన్నుకుంటారండి. నేనేమన్నాను, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది. సో అంతర్జాతీయ భద్రతా మండలి అనేటువంటిది ఉంటుంది. సో దానిలో మెంబర్స్ ఉంటారు. లైక్ దీంట్లో చూసుకుంటే మేజర్గా 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి, P5 కంట్రీస్ అంటారు. ఒక 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. సో యుఎన్ఎస్సిలో టోటల్గా 15 దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఆ 15లో 5 పర్మనెంట్ కంట్రీస్. సో ఎప్పటికీ కూడా వీళ్ళు సభ్యులుగానే ఉంటారు. మిగిలినటువంటి 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ అంటారు. సో వీరి యొక్క పదవి కాలం 2 years ఉంటుంది. 2 సంవత్సరాల కాలం, 2 సంవత్సరాలు వీరి యొక్క పదవి అయితే ఉంటుంది. అంటే ఏదైనా దేశము యుఎన్ఎస్సిలో మెంబర్గా ఎన్నుకోబడితే వారు 2 సంవత్సరాలు ఆ పదవిలో ఉంటారు. సో 2 సంవత్సరాల తర్వాత వారు ఇంకా పదవి కోల్పోయి బయటకు వచ్చేస్తారు, కొత్త దేశం ఎన్నుకోబడుతుంది. సో ఇక్కడ ఎన్నుకునేటువంటి దేశాలను ఎన్నుకునేటువంటి కార్యక్రమం ఎవరు చేస్తారండి, జనరల్ అసెంబ్లీ వారు చేస్తూ ఉంటారు. ఓకే, సో యుఎన్ఎస్సిలో కొత్త సభ్యులను ఎన్నుకునేటువంటి కార్యక్రమాన్ని చేసేది జనరల్ అసెంబ్లీ. సో దీన్ని బట్టి విధులు మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో డ్యూటీస్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ అండి. ఓకేనా, సో ఏం చేస్తాము, ఎలక్టివ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, ఎలక్షన్ అనేటువంటిది నిర్వహిస్తారు. దాని తర్వాత డెలిబరేటివ్ ఫంక్షన్ అంటాం. సో డెలిబరేటివ్ ఫంక్షన్ అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రపంచ దేశాల మధ్య వాటిల్ని ఆ సమస్యలను ఈ యొక్క అసెంబ్లీలో పెట్టి డిస్కషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా వీరికి ఉంటుంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే సూపర్వైజరీ ఫంక్షన్ అంటామండి, సూపర్వైజరీ ఫంక్షన్. ఓకే, సో జనరల్ అసెంబ్లీకి ఉన్నటువంటి ఇంకొక ఫంక్షన్ ఏంటి అంటే సూపర్వైజరీ ఫంక్షన్. అంటే లైక్ కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. సో మిగిలినటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఐక్యరాజ్య సమితిలో, సో వాటిని కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఇంకొక వర్క్ వచ్చేసి ఫినాన్షియల్ ఫంక్షన్ అండి. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి వీరు డెసిషన్ తీసుకుంటారు. బడ్జెట్ని కేటాయించడంలో కానీ, బడ్జెట్ని గ్యాదర్ చేయడంలో కానీ వీరు తగు చర్యలను జనరల్ అసెంబ్లీ వారు తీసుకుంటూ ఉంటారు అండి. రైట్, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫంక్షన్స్. దాని తర్వాత ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, కాన్స్టిట్యూయెంట్ ఫంక్షన్ అంటాం. సో కాన్స్టిట్యూయెంట్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చార్టర్ ఉంటుంది అన్నాం. సో యుఎన్ చార్టర్ అంటాం, దాన్నే యుఎన్ చార్టర్గా పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం, యుఎన్ చార్టర్గా పిలుస్తూ ఉంటాం. ఏమని అన్నాం, యుఎన్ చార్టర్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. భారతదేశానికి రాజ్యాంగం అనేటువంటిది ఏ విధంగా గైడ్ లైన్స్ లాగా ఉన్నదో, ఏ విధంగా రూల్ ఆఫ్ లాగా ఉందో, అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి యుఎన్ చార్టర్ అనేటువంటిది ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండి. సో దీనిలో ఏదైనా మార్పులు చేయాలి అంటే, అమెండ్మెంట్స్ చేయాలి అంటే, సవరణలు చేయాలి అంటే చేసేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది, జనరల్ అసెంబ్లీకి ఉంటుంది. అర్థమైందా? సో సవరణలు చేసేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది, జనరల్ అసెంబ్లీకి ఉంటా ఉంది. రైట్, సో ఇదొక డ్యూటీగా మనం చెప్పుకోవచ్చు జనరల్ అసెంబ్లీకి ఉన్నటువంటి డ్యూటీస్లో భాగంగా. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇదే జనరల్ అసెంబ్లీకి ఉన్నటువంటి ఇంకో కొన్ని హక్కులు ఏంటి అంటే, సభ్యుల యొక్క సభ్య దేశాలు ప్రవేశం కల్పించవచ్చు. కొన్ని దేశాలకు మెంబర్షిప్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేదు ఆ దేశాల యొక్క మెంబర్షిప్ అనేటువంటిది, ఆ సభ్యత్వం అనేటువంటిది రద్దు చేయాలి అన్నా కానీ జనరల్ అసెంబ్లీ చేయవచ్చు. లేదా ఏదైనా దేశాన్ని బహిష్కరణ చేయాలి, డిస్క్వాలిఫై చేయాలి, సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి అనేటువంటి హక్కు కూడా, ఈ హక్కులు కూడా జనరల్ అసెంబ్లీకే ఉంటా ఉంది. రైట్, సో ఒక ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత చూసుకుంటే మెజారిటీ ఓట్ల ద్వారా
2/3 వంతు మెజారిటీ ఓట్ల ద్వారా 2/3 వంతు సభ్యులు హాజరై ఓటింగ్ ద్వారా బడ్జెట్ వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారో లేదా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారో అదేవిధంగా జనరల్ అసెంబ్లీలో కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత ఏదైనా అంశానికి సంబంధించి బడ్జెట్ ఆమోదం తెలపాలి అంటే ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఓటింగ్ ప్రాసెస్లో మెజారిటీ ఎంత రావాలి, 2/3 మెజారిటీ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో లైక్ ఇప్పుడు ఏదైనా బడ్జెట్ సంబంధించి డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఓటింగ్ పెడతారు లేదా మనకి కొన్ని మెజారిటీస్ ఉంటాయి. స్పెషల్ మెజారిటీ అని చెప్పేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీలో చదువుకుంటాం. స్పెషల్ మెజారిటీ అని చెప్పేసి, అబ్సల్యూట్ మెజారిటీ అని చెప్పేసి మెజారిటీస్ ఉంటాయి మనకి. అదేవిధంగా ఆ మెజారిటీలు ఏ విధంగా ఉందో అంటే అక్కడ కూడా 2/3 మెజారిటీ చూపించాల్సి ఉంటుంది. కొన్ని బిల్లులకు సంబంధించి, కొన్ని చట్టాలకు సంబంధించి రాష్ట్రాల యొక్క రాటిఫికేషన్ కూడా అవసరం ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి. సో అది వేరు. సో అదేవిధంగా ఇక్కడ కూడా బడ్జెట్కి సంబంధించి సమావేశాలు నిర్వహించిన తర్వాత ఆ బడ్జెట్ కేటాయించాలా లేదా అనేటువంటి దానికి సంబంధించి ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో 2/3 మెజారిటీ అనేటువంటిది రావాల్సి ఉంటుంది అండి. ఓకే, సో 2/3 మెజారిటీ అనేటువంటిది వస్తేనే ఆ బడ్జెట్ అనేటువంటిది శాంక్షన్ చేస్తారు. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే భద్రతా మండలి పరిశీలనలలో ఉన్న శాంతి భద్రతా అంశాలు మినహా ఐరేషా పరిధిలో ఏవైనా అంశాలపై సిఫార్సులు చేయవచ్చు. ఇంకొక జనరల్ అసెంబ్లీకి ఉన్నటువంటి ఇంకొక డ్యూటీస్ ఏంటి అంటే సెక్యూరిటీకి సంబంధించి కాకుండా, ఓకే, సో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశము కాకుండా లేదా పీస్కి సంబంధించినటువంటి అంశము కాకుండా మిగిలినటువంటి అంశాలపైన జనరల్ అసెంబ్లీ వాళ్ళు రికమెండ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇవి కాకుండా ఇంకేముంటాయండి? ఇప్పుడు సెక్యూరిటీ కాదు అన్నారు, పీస్ కాదన్నారు, ఇంకేముంటాయి? ఎకనామిక్ పరంగా, సో ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన, సామాజిక పరమైనటువంటి అంశాలపైన, రైట్స్ హక్కులు, సో మానవుల యొక్క హక్కులు, హ్యూమన్ రైట్స్ అంటాం, మానవ హక్కులు. సో హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి అంశాలపైన వీరు జనరల్ అసెంబ్లీ వాళ్ళు రికమెండ్ చేయవచ్చు. దేనిపైన రికమెండ్ చేయకూడదు? వీటిపైన, సెక్యూరిటీ భద్రత పైన, శాంతికి పైన రికమెండ్ చేయకూడదు. మిగిలినటువంటి అంశాలు ఎకనామిక్ కానీ, సోషల్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, పొలిటికల్ కానీ సో ఈ అంశాలపైన రికమెండేషన్ చేయవచ్చు. ఓకేనా? క్లియర్. ఇంకొక అంశం ఏంటి, జనరల్ అసెంబ్లీ వారు ఏదైనా రికమెండ్ చేశారు అనుకోండి, అది బైండింగా ఖచ్చితంగా పాటించాలా? లేదండి. సో ఏవైనా కానీ సిఫార్సులు జనరల్ అసెంబ్లీ వారు సిఫార్సులు కనుక చేస్తే అవి దే ఆర్ నాట్ బైండింగ్, నాన్ బైండింగ్ అంటాం. ఓకేనా? సో నాన్ బైండింగ్. దీనికి ఎగ్జాంపుల్గా మీరు చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ యొక్క డెసిషన్ని అడుగుతూ ఉంటారు. దీనికైనా సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క డెసిషన్ని అడుగుతుంటారు. సో అడిగిన వెంటనే భారత రాజ్యాంగం ప్రకారము సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వాట్ వీ కెన్ సే సజెషన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ పాటించాల్సిందేనా? లేదండి, అవసరం లేదు. సో ప్రెసిడెంట్కి నచ్చితే ఆ డెసిషన్ని లేదా ఒక సజెషన్ని ఫాలో అవ్వచ్చు, లేదా అవ్వకపోవచ్చు. సో ఇక్కడ ఏంటి, నాన్ బైండింగ్ అండి. సో సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఏదైతే సజెషన్ ప్రెసిడెంట్కి ఇచ్చారో ప్రెసిడెంట్ ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో జస్ట్ దే ఆర్ నాన్ బైండింగ్, లేదంటే వాలంటరీ బేసిస్ అనుకోండి. సిమిలర్గా ఇక్కడ కూడా
యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు ఏదైనా డెసిషన్స్ చెప్పారు లేదా ఒక సజెషన్స్ ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా ఒబే చేయాల్సినటువంటి నీడ్ అయితే లేదు. జస్ట్ వాలంటరీ డెసిషన్ అన్నట్టు, జస్ట్ వాలంటరీ డెసిషన్ అండి. బట్ ఇక్కడ సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గరికి మనకు వచ్చాము అనుకోండి, యుఎన్ఎస్సి అంటాం. యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని దగ్గరకు మనకు వస్తే కనుక సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చేటువంటి డెసిషన్ ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒబే చేయాల్సిందే. ఓకే, సో యుఎన్ఎస్సి వారు ఇచ్చేటువంటి డెసిషన్ ఉంటుంది. యుఎన్ఎస్సి కనుక డెసిషన్ ఇస్తే దే ఆర్ బైండింగ్. జనరల్ అసెంబ్లీ ఇచ్చేటువంటి డెసిషన్స్ అన్నీ కూడా నాన్ బైండింగ్. సో రెండింటి మధ్య వ్యత్యాసం తెలుసుకోండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, సో అడిగారంటే ఒక స్టేట్మెంట్ బేస్డ్ అడిగారు. జనరల్ అసెంబ్లీ ఇచ్చేటువంటి డెసిషన్స్కి బైండింగ్ కాదు ప్రపంచ దేశాలపైన, సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చే డెసిషన్ మాత్రం ప్రపంచ దేశాలపైన బైండింగ్. నెక్స్ట్ అంశం సో సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క జనరల్ అసెంబ్లీ యొక్క ఇంకా డ్యూటీస్ ఏమున్నాయి? యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో మెంబర్స్ని ఎన్నుకుంటారు. సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ని ఎన్నుకునేటువంటి బాధ్యత జనరల్ అసెంబ్లీ పైనే ఉంటుంది. దాని తర్వాత నేను ఏమన్నాను, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఉంటుందని చెప్పానా. సో దానిలో టోటల్గా 15 మంది జడ్జెస్ ఉంటారండి. సో దానిలో టోటల్గా 15 మంది జడ్జెస్ ఉంటారు. సో ఆ జడ్జెస్ని ఎన్నుకునేటువంటి బాధ్యత కూడా జనరల్ అసెంబ్లీ పైనే ఉంటుంది. సో ఇక్కడ ఈ 15 మంది జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీరి యొక్క పదవి కాలం వచ్చేసి 9 years ఉంటుందండి. సో 9 సంవత్సరాలు ఎవరైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి జడ్జిగా ఎన్నుకోబడతారో తన యొక్క పదవి కాలం వచ్చేసి 9 years ఉంటుంది. ఓకేనా, సో వీరిని కూడా ఎన్నుకునేటువంటి బాధ్యత జనరల్ అసెంబ్లీ పైన ఉంటుంది. ఇంకోటి ఏమన్నా, జనరల్ అసెంబ్లీలో హిందీలో మాట్లాడినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి మాత్రం నరేంద్ర మోడీ గారు. ఓకే, సో ఫస్ట్ పర్సన్ 1977లో ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి, అదేవిధంగా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో హిందీలో ప్రసంగించడం జరిగింది. ఎందుకు హిందీలో మాట్లాడుతున్నారు అంటే నేను చెప్పాను కదా మీకు. సో యునైటెడ్ నేషన్స్కి 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నానా. సో 6 అఫీషియల్ లాంగ్వేజెస్లో దాంతోపాటు 7వదిగా హిందీ భాషను చేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అన్నమాట. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో ఒక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.